ఆలయ నిర్మాణ రహస్యం. ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? అసలు ఆలయ నిర్మాణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? నిజానికి దేవుడు అంటే పరమాత్మ సర్వాంతర్యామి, విశ్వమంతా నిండి ఉన్న దేవుడు దేవాలయాల ద్వారా భక్తుడిని అనుగ్రహిస్తాడు. దేవాలయాల ద్వారా భక్తులను అనుగ్రహించడానికి కొలువై ఉంటాడు. విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్ముడు ఒక్క రూపం ధరించాల్సిన పని లేదు. కానీ దుష్ట శిక్షణ అవసరమైనప్పుడు, ధర్మాన్ని కాపాడాల్సినప్పుడు ఒక్కో అవతారం ఎత్తక తప్పట్లేదు. అలాంటి పరమాత్ముడికి విగ్రహ రూపం ఇచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి భగవంతుణ్ణి అర్చిస్తారు. అలాంటి ప్రదేశమే దేవాలయం. ఆలయ నిర్మాణం అనేది సృష్టి ఆరంభ కాలం నుంచే ఉంది. అయితే దేవతల నుండి ఋషులు, ఋషుల నుండి మనువులు, మనువుల నుండి మానవులకు ఆ ఆగమ శాస్త్రాలు అందుతాయి. అయితే ఈ ఆలయ నిర్మాణం ఒక యజ్ఞశాల, యాగశాల. యాగంలోని యోపానికి గుర్తు ధ్వజస్తంభం, ఉత్తర్వేది బలిగ్రహణం, దశపథం బలిపీఠం. అంటే బలిపీఠం అంటే అందరూ బలిచ్చే పీఠం అనుకుంటారు. కాదు, భగవంతునికి నివేదన అర్పిస్తారు కదా, ప్రసాదం, అది. హవిర్దానం అంటే వంట వండే స్థానం. ఇంకా చతుశాల అని కూడా అంటారు, అంటే పాకశాల. ఇంకా సదస్సు, అది మంటపం. అగ్నిహోత్రశాల, గర్భగుడి. ప్రధాన వేదిక, మూల విరాట్ ఉండే స్థలం, అంటే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు కదా, ఆ ప్లేస్. ఈ మొత్తం కలిపితే దేవాలయం. అంటే భగవంతుని దివ్య ఆకృతి రూపం, అదే దేవాలయం. ఈ దేవాలయం ఆకృతి పరమాత్ముని శయన రూపంలో నిర్మాణం ఉంటుంది. అంటే భగవంతుడు శయనించే ఆ యొక్క ఆకారం ఉంటుందే, అలా నిర్మించారనమాట. ఎలా? దేవుని పాదాల స్వరూపం రాజగోపురం, మూలాధారానికి గుర్తు ధ్వజస్తంభం, స్వాధిష్టాన చక్రం బలిపీఠం, మణిపూరకానికి నందీశ్వరుడు. శివాలయం అయితే నందీశ్వరుడు, అదే విష్ణాలయం అయితే గరుడు, అమ్మవారి ఆలయాలైతే సింహవాహిని. అనాహత చక్రానికి ప్రతీక మహామండపం, విశుద్ధ చక్రం ప్రధాన ఆలయ ప్రవేశం, ఆజ్ఞాచక్రం గర్భాలయానికి గుర్తు, సహస్రార చక్రం అంటే గర్భాలయంలో కొలువైన ఆ భగవంతునికి గుర్తుగా ఆగమశాస్త్రం చెబుతుంది. ఇంకా ధ్వజస్తంభం గురించి చెప్పుకోవాలి. ఈ ఆలయానికి కుండలి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు షట్చక్రాల రూపంలో ఈ కుండలిని యొక్క చక్రాలు ఎలా భగవంతునికి ప్లస్ దేవాలయానికి ముడిపెట్టారో, ఆ కుండలిని చక్రాలకి అంటే షట్చక్రాలకి భగవంతునికి, అంటే భగవంతుని చేరుకోవాలంటే కుండలిని సాధన సాధ్యమైతే భగవంతుని చేరుకోగలుగుతాం. Yeah.